ఒక్కొక్కటి చేస్తున్నాం. అది దట్ డిపెండ్. బాలాజీ గారు సార్ నమస్కారం సార్. రాజేష్ గారు నమస్తే. ఇప్పుడు చెప్తున్నారు కదా కేసీఆర్ కూడా ఇలాంటి హామీలు ఇచ్చారు కానీ ప్రజలు గెలిపించలేదు, ఓట్లేదు. సో ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు? 6 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ లో పెద్దలు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్ర రెడ్డి అన్నకు, అదేవిధంగా కిషోర్ పోరెడ్డి గారికి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ కుమార్ గారికి నమస్కారం. ఓకే, ఇప్పుడు రామచంద్ర అన్న ఊళ్ళో ఉన్న మంచి మాటలు చెప్పే మనిషి, చెప్పింది చేసినట్టు చేసే మనిషి. కాంగ్రెస్ అంటే మిగతా పార్టీలు చెప్పినట్టు చేయమని అర్థమైంది. అంటే మా కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తారు, సంతోషం. మీరు చెప్పినట్టే చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళే చెప్పిందే చేస్తారు, సంతోషం. కాదంటే మీరు చెప్పిన ప్రకారం మరి ఎందుకు 100 రోజులలో 12,000 ఇవ్వలేకపోయారు? కౌలు రైతులకి ఎందుకు 15,000 ఇవ్వలేకపోయారు? వ్యవసాయ కూలీలకు ఎందుకు 12,000 ఇవ్వలేకపోయినరు? ఉద్యోగ తెలంగాణ ఉద్యమకారులు 250 గదాల స్థలం ఎందుకు ఇవ్వలేకపోయినరు? అదేవిధంగా ఇల్లు లేని వారికి 5 లక్షలు ఎందుకు ఇవ్వలేకపోయినరు? 200 యూనిట్లు మీరు 1,25,00,000 మంది, 1,05,00,000 మంది ఉన్నారు. 200 యూనిట్లు వాడేటువంటి లబ్ధిదారుల సంఖ్య ఈ రాష్ట్రంలో 1,05,00,000. మరి ఎందుకు 40 లక్షలకే ఇస్తా ఉన్నారు? అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు 1,24,00,000 మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, గ్యాస్ సబ్సిడీ పొందే వాళ్ళ అర్హత. మరి ఎందుకు 40 లక్షల మందికి ఇస్తా ఉన్నారు? మరి ఎందుకు 4,000 పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోయినరు? అదే విధంగా ఇంకోటి సార్, విద్యా భరోసా పథకం పేరుతో నిరుద్యోగులకు 5 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి 5 లక్షల కార్డు ఎందుకు ఇవ్వలేకపోయినరు? అంటే మీరే చెప్పారు, అంటే చెప్పింది చెప్పినట్టు అమలు చేయరా మీ పార్టీ వాళ్ళు? అంటే వాళ్ళే 100 రోజుల్లో మొత్తం ఇవన్నీ చేస్తామని చెప్పలే కదా వాళ్ళు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ వారు పెట్టుకున్న డెడ్ లైనే, వారు చెప్పిన మాటలే మళ్ళీ మీరు కాలేదంటే నాకు అర్థం కాదు. ఇవాళకి 103 రోజులు వాళ్ళ అధికారంలోకి వచ్చి మార్చి 17కు 100 రోజులు అయిపోయింది. ఇవాళ 20వ తారీఖు, 103 రోజులు. వాళ్ళు చెప్పింది ఏంది? 100 రోజులలో ఈ గ్యారంటీలను అమలు చేసి తీర్చి చూపెడతామని చెప్పేసి అన్నారు. మరి సార్ వాళ్ళే చెప్పారు 84% మాత్రం వచ్చింది. మరి మిగతా 15% రైతులు ఎడిపోవాలి, రైతులు కాదా? అంటే బాలాజీ గారు ఇప్పుడు రాష్ట్రంలో ఇక్కడే మోసం చేశారు కావచ్చు. ఈ రోజు ఈ కూటమి, ఈ కాంగ్రెస్ ఏదైతే సెంట్రల్ లో ఢిల్లీలో నిన్న ఏదైతే వీళ్ళు చెప్పారో ఇది కూడా నమ్మే పరిస్థితి లేదంటారా? రేపు మీరు ప్రచారం చేస్తారా? మీరు ప్రధానంగా రామచంద్ర రెడ్డి గాని ప్యానెల్లో ఉన్న వక్తలు గాని మనం ఆలోచన చదువుకున్న వాళ్ళము. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 55 నుంచి 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఏలింది. మధ్యన జనతా పార్టీ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు, అదేవిధంగా యునైటెడ్ ఫ్రంట్, అదేవిధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళు, అంతకంటే ముందు వాజ్పేయి నాయకత్వంలో ఒక 6 ఏళ్ళు అనుకోండి. ఈ విధంగా మిగతా ప్రభుత్వాలంతా ఏలింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇందులో 5 న్యాయాలు చెప్పారు సార్. 5 న్యాయాలు 20 అంశాలు చెప్పినారు. ఏంది? సమన్యాయం అని చెప్పినారు సార్. ఈ సమన్యాయం ఓలాపిరు సార్ కాంగ్రెస్ పార్టీ చేయకుండా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఏం చెప్పినారు? వీళ్ళు సామాజిక న్యాయం, ఆర్థిక కులగాన చేయదని వాళ్ళు చెప్పారు. మీరు 2011లో మీరే కదా జనాభా లెక్కలు తీసి ఎందుకు వ్యక్తపరచలేరు కాంగ్రెస్ పార్టీ? మొదటి అంశం, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఎత్తివేత. ఇది ఎన్నడున్న విషయం, 1931 నుంచి నడుస్తా ఉంది ఈ యొక్క కులగాన మీద. ఎందుకు మీరు చేయలేకపోయినారు? 55 ఏళ్ళు మీరే ఉన్నారు కదా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చెప్పినారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మీరు అమలు చేసామని గతంలో రాష్ట్రపోతాం, ఎందుకు అమలు చేయలేకపోయారు? ఇది సమన్యాయంలా. అదేవిధంగా మహిళా న్యాయం సార్, ₹1,00,000 ఇస్తారట సార్, సంవత్సరానికి ₹1,00,000 ప్రతి మహిళకి ఇస్తారట. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోయారు? నెల 2500. తెలంగాణలో కూడా మీరు అమలు చేస్తామన్నారు కదా 100 గ్యారంటీ. 100 రోజులలో 6 గ్యారంటీలలో 2500 ఇస్తామన్నారు నెల. మరి నెల ఇక్కడనే 2500 ఇవ్వలేకపోయారు. దేశం మొత్తంలో ఒక మహిళకు సంవత్సరానికి 8,500 ఇస్తారటండి. అంటే రోజుకు, అంటే నెలకు 8,500 చొప్పున సంవత్సరానికి 1,00,000 ఇస్తారట. అంటే నేను ఏమంటున్నా అంటే బాలాజీ గారు, ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇక్కడ తెలంగాణలో ప్రకటించారు 6 గ్యారంటీలు, సో వీటికి ఆకర్షితులు అయ్యి ఈ రోజు ప్రజలు వాళ్ళ వైపు వెళ్ళారు, వాళ్ళను అధికారంలో కూర్చోబెట్టారు. సో ఈరోజు ఈరోజు కాంగ్రెస్ తీసుకొచ్చిన చూసాం కదా మేనిఫెస్టో ఏదైతే ఉందో 25 అంశాల పైన న్యాయ గ్యారంటీ. సో ఇవి కూడా ఆ రకంగానే ఉన్నాయి కదా. ఇక్కడ 6 గ్యారంటీలు ఏ రకంగా ఉందో అది కూడా అలా ఉంది. ప్రజలు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుంది కదా. నేనేమనుకుంటా అంటే సార్, ఇప్పుడు భారతదేశంలో అధికారంలో ఉన్నది ఎవరనేది చూస్తారు. తెలంగాణలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కాబట్టి కేసీఆర్ కంటే మేము గొప్పగా చేస్తామంటే కానీ ప్రజలు అదేమో ఈయన రూపాయి చేసి ₹2 చేస్తామని చెప్పేసి ఓటేసారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అరే మేము భారతీయ జనతా పార్టీ కంటే మేము గొప్పగా చేస్తామని చెప్పింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బెంగళూరులో ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాళ్ళు చెప్పినట్లు ఒకటండి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాళ్ళు చెప్పినట్లు మహిళల్లో 50% రిజర్వేషన్ చేయొద్దని చెప్పిరా మిమ్మల్ని? మీరే కదా అడ్డుకున్నది. అదే విధంగా సార్ ఇవాళ వీళ్ళు ఏం చెప్తారు? ₹400 కనీస వేతనం అన్నారు. కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చిన మీరే అంటారు కదా, ఎందుకు అమలు చేయలేకపోయినరు? అదేవిధంగా సార్ 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అంటే మరి భారతీయ జనతా పార్టీ చేయలేనప్పుడు మీరు గతంలో మీరు కూడా చేయలేకనే కదా ఇన్ని ఖాళీలు ఉన్నవి. అదేవిధంగా ఇంకోటి చెప్పినారు సార్, మా ప్రతి యువత గట 8,500 నెలకి ఇస్తారట, సంవత్సరానికి 1,00,000 ఇస్తారట. అంటే ఈ విధంగా సార్ అలుగాని హామీలను గ్యారంటీలు అని చెప్పి
న్యాయాలని చెప్తే అన్యాయం చేసిందే మీ పార్టీలు దేశవ్యాప్తంగా. ఈ భారతదేశంలో 55-60 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఎస్సీ ఎస్టీ వర్గాలను, మహిళలను, కార్మికులను, రైతులను, యువతను మోసం చేసింది మీ పార్టీలు. మళ్ళీ ఇవాళ తగుదునమ్మా అని చెప్పేసి మేము ఏదో కొత్తగా చేస్తామంటే మీరు చేయనట్టే కదా. ఇవన్నీ ఇంకా వెనకబడినట్టే. ఇలా అంబానీ అదాని ఆదాయం ఒక రోజుకు 1413 కోట్లు. ఒక రోజు ఆదాయం అదానిది 1413 కోట్లు. కానీ పేదవాని ఆదాయం మాత్రం 400 రూపాయలు చేస్తారట వీళ్ళు చెప్పేసి చూడండి. 400 ఆదాయం కనీస వేతనం చేస్తారట. నేనేమంటున్నాంటే అదాని అమ్మాని ప్రోత్సహించింది ఎవరు? వీళ్ళు కాదా? ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కాదా? నేనేమంటున్నాంటే సార్ 2 అంశాలు. ఇలా తెలంగాణలో వీరు చేసింది ఏంది? తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతోటి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటో మీరు ఇలా స్పష్టంగా మీకు వివరించినాను. వీళ్ళు 2-3 అంశాలు చెప్పారు సార్. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఏం లేదు. అసలు గుర్తించలేరు వాళ్ళని. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు. వాళ్ళ వ్యవసాయ కూలీలు ఎంతమంది ఉన్నారో వీళ్ళు గుర్తించలేరు. వరి పంటకు బోనస్ సార్. నేను ఏమంటున్నాను సార్, రైతు ఆల్రెడీ వరి పంట అమ్ముకున్నాడు సార్. డిసెంబర్లో అమ్ముకున్నాడు. డిసెంబర్ జనవరిలో అమ్ముకున్నాడు. బోనస్ 500 ఇస్తామన్నారు. మరి అమ్మిన వాళ్ళకి ఇస్తారా ఇయ్యారా చెప్పండి. బోనస్ లేదు. అదేవిధంగా 200 యూనిట్ల విద్యుత్ మీద క్లారిటీ లేదు. గదాల మీద క్లారిటీ లేదు. నిరుద్యోగ వృత్తి మీద క్లారిటీ లేదు. 2,500 వృత్తి మీద క్లారిటీ లేదు. సార్ నేను ఇన్ని చదువుతున్నా సార్. నేను వీటి మీద గ్యారంటీ లేదు. ఇంకోటి ఇలా పార్టీకే గ్యారంటీ లేదు. దేశవ్యాప్తంగా ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి మమతా బెనర్జీ అయ్యా నీతో పెట్టుకుంటా. రామచంద్ర రెడ్డి చెప్తున్నారు. ఒక నిమిషం బాలాజీ గారు, రామచంద్ర రెడ్డి ఏమో చెప్తున్నారు. రామచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు చిట్ట చివరికి ఇలా లిక్కర్ స్కామ్ లో ఇరికినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఈ రోజున మనకి సజీవ సాక్ష్యం లెక్క కనపడుతుంది అవినీతికి. ఇంకా కూడా వీళ్ళు చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ మీద వేలేపంటే 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేము, మేము వచ్చి 100 రోజులైంది. 100 రోజులలో 5 హామీలను కూడా